Hey guys, welcome back to my YouTube channel. ఈరోజు మేము అనేరగడ్డ జూకి వచ్చాం. సఫారీ జూ ఎవ్రీథింగ్ అంతా తిరుగుతున్నాం అనమాట. సఫారీకి మేము ముందు రోజు ఆన్లైన్ లో బుక్ చేసేసుకున్నాం అనమాట. ఆన్లైన్ లో చేసుకోలేని వాళ్ళకి ఇక్కడికి వచ్చి కౌంటర్ దగ్గర చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ ఇన్ కేస్ ఆఫ్ టికెట్స్ అవైలబుల్ ఉంటేనే మాత్రమే ఆప్షన్ ఉంటుంది. సో రైట్ నౌ మేము జూలో ఉన్నాం. సఫారీ మొత్తం అన్ని వీడియోస్ ఎవ్రీథింగ్ అంతా మీకు రికార్డ్ చేసి చూపిస్తాను. ఎలా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాగా 100 రూపీస్ కొనుక్కున్నాను ఇక్కడ ఎండలో తిరుగుతాను. సఫారీకి మేము బస్ చూస్ చేసుకున్నాం బికాస్ మేము ఇద్దరమే వచ్చాం. సో ఏసీ అండ్ నాన్ ఏసీ బోత్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ మేము నాన్ ఏసీ చూస్ చేసుకున్నాం బికాస్ అది ఓపెన్ వస్తుంది అండ్ యానిమల్స్ రోడ్స్ అన్ని క్లియర్ గా వినొచ్చు అని చెప్పి. అలానే గ్రూప్ ఆఫ్ 6 people వెళ్తే వాళ్ళకి జీప్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో కూడా ఏసీ నాన్ ఏసీ ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వెళ్ళేటప్పుడు జీప్ చూస్ చేసుకోవడం అయితే బెస్ట్ అని నా ఫీలింగ్. అండ్ లైన్ ఆల్మోస్ట్ 1 meter డిస్టెన్స్ లో చూసాం. ఈ లైన్స్ ఇవి ఓపెన్ గా ఉంచిన యానిమల్స్ అన్ని చిన్నప్పటి నుంచి అక్కడ యానిమల్ కీపర్స్ పెంచినవి అంట. సో అవి హ్యాబిటేట్ లో ఉంటాయి అండ్ అవి హార్మ్ చేయవు. అండ్ లోపల కేజెస్ లో పెట్టినవి అన్ని లైక్ ఇలా బయట తిరిగేవి, పోలీసులు అండర్ కంట్రోల్లో తీసుకొచ్చి పెట్టినవి కొంచెం అగ్రెసివ్ ఉంటాయి కాబట్టి వాటిని బోన్స్ లో లైక్ క్లోజ్ జోన్స్ లో ఉంచుతున్నారు. ఓపెన్ లో ఉన్నవి మాత్రమే ఇక్కడ వీళ్ళ దగ్గర పెరిగేవి అండ్ హ్యాబిటేట్ లో ఉన్నవి. దానివల్ల ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి అంత ఓపెన్ గా ఉంచుతున్నారు. అండ్ యానిమల్స్ ఓపెన్ లో ఉన్నవన్నీ చాలా మంచిగా పోజెస్ ఇస్తున్నాయి ఫొటోస్ కి వాటికి. అది నాకు చాలా ఫన్నీ అనిపించింది. ఓపెన్ గా ఇది వైట్ టైగర్ ని చూసింది. సో చూసి ఇక్కడ కొంచెం కాసేపు హైడ్ అయిపోయింది అనమాట. ఎందుకు అయిందనేది తెలీదు. బట్ దూరం నుంచే చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేసి హైడ్ అయింది ఈ టైగర్ వచ్చేసి. సో మాకైతే ఏంటి కాంపిటీషన్ అన్నట్టు అనిపించింది. సఫారీ కంప్లీట్ చేసుకొని జూలోకి వచ్చాం. అన్నీ చూస్తాం, వీడియోస్ అన్ని రికార్డ్ చేస్తున్నాను. మీకు మ్యాక్సిమం అన్ని చూపించడానికి ట్రై చేస్తాను. బట్ ఈ వీడియో కూడా కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. మోస్ట్లీ యానిమల్స్ అన్ని జూస్ లో అవైలబుల్ ఉంటాయి. బట్ సఫారీ ఒకటే స్పెషల్ అనిపించింది నాకు బెంగళూరు జూలో. సో ఓన్లీ సఫారీని పర్టికులర్ గా కొంచెం ఎక్కువసేపు రికార్డ్ చేసాం. మిగతా జూలో యానిమల్స్ వి ఎవ్రీథింగ్ అన్ని జస్ట్ అలా ఫ్యూ సెకండ్స్ వీడియోస్ కలెక్ట్ చేసుకున్నాను అంతే. కంప్లీట్ గా అయితే ఏమీ రికార్డ్ చేయలేదు. బాబాయ్ ఏం చెప్తుంది? అదే వస్తుంది. బేబీ ఎలిఫెంట్, బేబీ ఇది. అక్కడ ఉన్నాయి అడల్ట్స్. ನೋಡು ಚಕಲ್ ಬಂತು. ನೋಡು ನೋಡು ಮಾತಾಡಬೇಡ. ಸೈಲೆನ್ಸ್. Imagine in your neck. ఈ చంపినట్టు ఫోటో ఎక్కిసిందిరా. ఓ పడిపోయింది. అది ట్రై అంటిల్ యూ సక్సీడ్. 3.5 3.7 అంత ఉంటుంది. అదేదో తినింది పొట్టలో చూడు. లేదు పొట్ట అంత కాదు. ఇట్ విల్ బి లైక్ దట్. కమ్
extremely poisonous. Kill on sight. ఇటు సైడ్ నుంచి జంప్ అయిపోవచ్చా అని చూసుకుంటుంది. Butterfly. సో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియోని ఇక్కడ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంటికి వెళ్ళే వరకు హోప్ లేదు, కంప్లీట్లీ డివాస్టేటెడ్, మొత్తం కలిసిపోయాం. సో మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.